ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని మంత్రి కొండ సురేఖ అన్నారు. ఒకప్పుడు పేదలకు భూములు, ఇందిరమ్మ ఇస్తే అసూలు బారుతున్న తెలంగాణ బిడ్డలను చూసి ప్రత్యేక రాష్ట్రం కలను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియమ్మ సాకారం చేసిందని గుర్తు చేశారు. సర్పంచ్ పదవి నుండి ఎంపీ స్థాయిలో ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును ఈ ఎన్నికల్లో అధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ పార్లమెంటు అభ్యర్థి నీలం మధు, పార్టీ సీనియర్ నాయకులు హనుమంతరావు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మడుపు భూమిరెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి, గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిలతో కలిసి కొండా సురేఖ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీతో కొండపాక గ్రామంలోని ప్రధాన వీధులన్నీ కాంగ్రెస్ జెండాలతో రెపరెపలాడాయి. అనంతరం ఇందిరాగాంధీ చౌరస్తాలో నిర్వహించిన సమావేశంలో కొండా సురేఖ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో 5 గ్యారంటీలను అమలు చేశామన్నారు. ఆగస్టు 15న రైతు రుణమాఫీ చేసి ఇచ్చిన 6 హామీలను నెరవేరుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే నెల 2వ తేదీన సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని, ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని చెప్పారు. రాష్ట్రంలోనూ ఢిల్లీలోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నట్లయితే రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తారని వివరించారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ నీలం మధుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మల్లేశం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వాసరి లింగారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేశం పాల్గొన్నారు. ముఖ్యమంత్రిని ఎన్నుకొని మన తెలంగాణ జీవితాన్ని 20 సంవత్సరాలు వెనక్కి నెట్టుకున్న ఘనత మన తెలంగాణ ప్రజలని అని చెప్తా ఉన్నాను. అటువంటి ముఖ్యమంత్రి మనకు 10 సంవత్సరాలు ఉండడం మన తెలంగాణ ప్రజల కర్మ అని నేను చెప్తా ఉన్నాను. సోనియమ్మ ఏ ఆలోచనతోటైతే పిల్లలు చనిపోతా ఉన్నారు, తెలంగాణ రాకపోతే ఇంకా ఎంతమందో వాళ్ళ యొక్క ఊపిరి తీసుకుంటారు, ఇంకా ఒక్క ఊపిరి కూడా ఆగిపోవడానికి వీల్లేదు. కాబట్టి వెంటనే తెలంగాణ ఇచ్చిన ఘనత మన సోనియా గాంధీ గారు.